హలో ఆల్, వెల్కమ్ టు రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. సో మన చికెన్ కర్రీ కోసం నేను ఫస్ట్ చికెన్ని కడిగి దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను చికెన్లో 1/4 స్పూన్ ఆఫ్ పసుపు వేసాను, 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. సో ఆల్రెడీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అండ్ 2 ఫుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేయాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర లైమ్ ఉంటే 1 pinch ఆఫ్ లైమ్ సరిపోతుంది. స్క్వీజ్ చేసి అన్నీ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం. సో మన చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ నేను ఈ ఆనియన్స్ని ఇలా చాప్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ గ్రీన్ మిర్చి అండ్ ఇది మసాలా హోమ్ మేడ్ చేశాను. ఇది వచ్చి అల్లం అండ్ వెల్లుల్లి. సో ఈ మెయిన్గా ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చికెన్ కర్రీ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు మసాలా రెసిపీ చెప్తాను, అది లేదు అంటే యూ కెన్ యూజ్ రెడీమేడ్ మసాలా అన్నట్టు. అండ్ ఆల్సో మనం పక్కన పెట్టుకున్న మ్యారినేటెడ్ చికెన్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది నేను ఒక 1 hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను అన్నట్టు. సో మన క్వాంటిటీకి వచ్చేస్తే నేను ఇలా ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకున్నా చాపర్తోని. అండ్ దాని టెక్స్చర్ కూడా ఇలాగే ఉండాలి అన్నట్టు, లైక్ కొంచెం గరుకుగా. మీరు కావాలి అంటే ఇది మిక్సీలో వేయచ్చు, బట్ మరీ కంప్లీట్గా కాదు, జస్ట్ ఒక్కసారి పట్టి వదిలేయచ్చు. ఆర్ఎల్స్ రోకల్ బండలో కూడా రోకల్తో చేసుకోవచ్చు కచ్చాపచ్చాగా. అండ్ నేను వీటికి 5 ఆనియన్స్ తీసుకున్నా, ఎందుకంటే 1/2 kilo చికెన్ కాబట్టి 5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ మిర్చి వచ్చేసి నేను 9 మిర్చి తీసుకున్నా 5 ఆనియన్స్కి, బికాజ్ 9 మిర్చి ఇవి చాలా లైట్ గ్రీన్ ఉంది, సో వీటికి ఎక్కువ కారం ఉండదు. సో నేను వాటికి ఓన్లీ 9 మిర్చి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి మసాలా హోమ్ మేడ్. నేను ఈ రెసిపీ చెప్తాను, మీ దగ్గర ఇది లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓపిక లేకపోతే మీరు బయట రెడీమేడ్ది తీసుకోవచ్చు. అండ్ ఇది అల్లం అండ్ వెల్లుల్లి అన్నట్టు. సో అల్లం వెల్లుల్లి నేను పేస్ట్ కాకుండా ఇలాగా మనం దంచుకుంటాం. ఇది కంప్లీట్ హోల్ వెల్లుల్లి అండ్ ఇది ఒక పెద్ద అల్లం ముక్క అన్నట్టు. సో ఈ రెండు నేను ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నా. దీన్ని పేస్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో ఇది అంతా మనకి 1/2 kilo చికెన్కి క్వాంటిటీ అన్నట్టు. సో అదే మీరు 1/2 kilo ఆర్ కిలో చికెన్ తీసుకుంటే మీరు దానికి హాఫ్ కానీ డబుల్ కానీ చేస్తారు క్వాంటిటీ. లైక్ ఇప్పుడు ఆనియన్స్కి నేను 5 తీసుకుంటే 2.5, మిర్చికి అయితే ఒక 3 మిర్చి, అదే దీనికి అల్లం వెల్లుల్లికి హాఫ్ క్వాంటిటీ అలా తీసుకుంటారు. సో మనం పక్కన పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి తీసుకొని ఇలా ఇందులోని దంచుకోవాలి. సో మరీ పేస్ట్గా అవసరం లేదు, దీన్ని జస్ట్ కచ్చాపచ్చాగా దంచేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఏంటి అంటే మనకి చికెన్ కర్రీ కొంచెం ఘాటు అని తెలుస్తుంది. లైక్ ఇంతకుముందు నేను పేస్ట్ యూస్ చేస్తే నాకు ఆ ఘాటు వచ్చేది కాదు. సో ఇందాక మనం చికెన్ మసాలా పౌడర్ చూసాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇవి క్యాష్యూస్ అన్నట్టు, 5 క్యాష్యూస్. సో ఇవి స్ప్లిట్వి కాబట్టి నేను ఒక పీస్ వచ్చి 10 తీసుకున్నా ఇలాంటివి. అండ్ ఇవి యాలకులు వచ్చేసి 1 అండ్ లవంగాలు వచ్చేసి టోటల్ 5 తీసుకున్నాను. అండ్ ఒక దాల్చిన చెక్క అండ్ ఒక బే లీఫ్ అండ్ 2 ఎండుమిర్చి. సో మనం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ఇలాగా వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసేస్తాం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ధనియాలు 1.5 స్పూన్, ఇలాగా 1.5 స్పూన్ వేసుకుంటాము. అండ్ ఇవి గసగసాలు అన్నట్టు. సో గసగసాలు ఏంటి అంటే మనకి 1/4 స్పూన్ వేసుకుంటాం ఇలా. అండ్ ఇది కొబ్బరి పౌడర్. సో పచ్చి ఆర్ ఎండు 2 తీసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి పచ్చిది ఉంది ఆన్లైన్లోది. సో ఇది నేను 1/2 స్పూన్ ఇలాగా తీసుకున్నా అండ్ ఇందులో వేసేస్తున్నా అన్నట్టు. వీటిని మనం డ్రై రోస్ట్ చేయాలి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాం. సో ఇందులో నేను 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను.
నార్మల్గా ఇది హాఫ్ కిలో చికెన్ కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా. అదే మీరు పావు కిలో చికెన్ ఆర్ కిలో చికెన్ అంటే బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ మీరు ఐదర్ తగ్గించుకోవచ్చు ఆర్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నట్టు క్వాంటిటీ. సో ఇప్పుడు మనం నూనెలో ఆనియన్స్ వేసేస్తున్నాము. సో ఈ ఆనియన్స్ అనేది మనకి ఎలా అంటే ఐదర్ బేబీ పింక్ ఆర్ పింక్ కలర్ వచ్చేంత వరకు వాటిని అలాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మన ఆనియన్స్ ఇప్పుడు మగ్గిపోయాయి. సో అవి చూస్తే మనకి బేబీ పింక్ ఆర్ పింక్ కలర్లోకి వచ్చేసింది. సో ఇందులో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. సో మనకి అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అన్నీ వేసి మళ్ళీ ఇప్పుడు మగ్గ పెడతాము. మన ఆనియన్స్ ఇప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోయాయి. అవి ఎలాంటి పచ్చి వాసన రాకుండా ఉంది. సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, నేను దాన్ని ఇప్పుడు మన దాంట్లో వేసేసి కుక్ చేసేస్తున్నాను. అలాగే అందులోని మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా, అందులో నేను డ్రింకింగ్ వాటర్ వేసి కలిపేసి అది మన కర్రీలో వేసేస్తున్నాను. దాన్ని వేసి కాసేపు అలాగా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాము. సో మన చికెన్ ఇప్పుడు ఇలాగా బబుల్స్ వచ్చేస్తుంది కదా, సో ఇలాగా వచ్చినప్పుడు మనం ఇందాక ఉన్న చికెన్ మసాలా ఉంది కదా మనం చేసుకున్నది, ఇదే ఇందులో వేసేస్తున్నాను నేను చికెన్ మసాలా. సో నార్మల్గా మీ దగ్గర ఒకవేళ చికెన్ మసాలా చేసేంత టైం లేకపోతే యూ కెన్ ఆల్సో యూస్ బయటకున్న చికెన్ మసాలా అయినా, త్వరగా అయిపోవాలి అంటే. సో చికెన్ మసాలా వేసేసుకొని దీనిని ఇలాగ మనం కలిపేసుకుంటాము. కలిపేసుకొని మూత పెట్టేస్తాం. సో మన కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇలాగా 1 స్పూన్ కారం వేసేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేస్తాము. ఒకవేళ కారం సరిపోలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ కారం వేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినట్టే. మనం జస్ట్ ఇప్పుడు కర్రీని కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అని చెప్పి మనం జస్ట్ చెక్ చేసుకుంటాము. సో నేనైతే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మగ్గనిస్తాను. సో లాస్ట్లో మనం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో మన కర్రీ అయిపోయింది, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. సో నేను చెప్పాను కదా ఇందాక మనం సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకుంటాం అనేసి. సో నేను కొంచెం సాల్ట్ చేత్తోనే వేసేస్తున్నా, 1 స్పూన్ అన్నట్టు. సో 1 స్పూన్ ఇలాగా నేను ప్రెజెంట్ ఇలా చేత్తో వేస్తున్నా. వేసేసి లాస్ట్కి మనం ఇలాగా కొత్తిమీర నేను కట్ చేసి పెట్టుకున్నా. సో కొత్తిమీర కూడా ఇందులో వేసేసి కలిపేస్తాం అన్నట్టు ఇప్పుడు. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసుకొని జస్ట్ ఇలాగా కలిపేస్తే సాల్ట్ కలవడానికి అంతే. అంతే అయిపోయింది, ఇంకా మన చికెన్ కర్రీ రెడీ టు ఈట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.